అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాదం. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక వ్యక్తి తను ఫ్లైట్ టికెట్లు తర్వాత ఒక హోటల్ రూమ్ బుక్ చేసినందుకు అతను 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అవి తిరిగి ఇవ్వడానికి వారు కొద్దిగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆయన ఏ రకంగా ముందుకు వెళ్ళారనేది చూద్దాము. ఓ అమెరికన్ ప్రయాణికుడు రావాలనుకున్న 2 లక్షలు చాట్ జీపీటీ సహాయంతో పొందాడు. ప్రయాణం కోసం ఫ్లైట్ టికెట్, హోటల్ బుక్ చేసుకున్న అతడు తనకున్న జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ వల్ల జర్నీ రద్దు చేసుకున్నాడు. అతను ఫ్లైట్, హోటల్ సంస్థలు డబ్బులు ఇవ్వని అన్నారు. అతను చాట్ జీపీటీతో రీఫండ్ రిక్వెస్ట్ రాయించుకున్నాడు. తన ఆరోగ్య సమస్యను వివరిస్తూ లేఖను ఆ సంస్థకు పంపాడు. ఇంకేముంది, రూల్స్ ప్రకారం 2 లక్షల రూపాయలు రీఫండ్ చేశారు వారు. కాబట్టి చాట్ జీపీటీ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉందండి. దాన్ని మంచి కార్యక్రమాలకి చక్కగా వినియోగించుకోండి. లోక కళ్యాణానికి, లేకపోతే అభివృద్ధికి, మానవాళి అభివృద్ధికి, వ్యాపారాలు అభివృద్ధికి, ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో యూట్యూబర్స్ అన్నిటికీ వినియోగించుకోవాలి. పనికిరాని వాటికి వినియోగించి వాటికి ఉన్న పేరు అనేది పోగొట్టకుండా చూసుకోవాలి మనమందరం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.